మీ పాదాల చెంత చేరి ఆత్మతోనూ సత్యముతోనూ నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు నా తండ్రి ఏమాత్రం అర్హత లేనటువంటి మాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి నాయనా. ఈ ఆరాధన క్రమంలో మరొకసారి విలువైనటువంటి జీవము కలిగినటువంటి మా జీవితాలను వెలిగించేటువంటి దివ్యమైన మీ మాటలను నా తండ్రి ఆలోచించడానికి మేము సిద్ధపడుచుండగా సహాయమును దయచేయమని ప్రాధేయపడుచున్నాము నాయన. మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నా తండ్రి మేము గ్రహించి లోబడుటకు నా తండ్రి మీ కృపను కోరుకుంటూ మీ మాటలలో ఉన్నటువంటి నా తండ్రి ఉద్దేశాలను నా తండ్రి అయ్యా మేము గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మమ్మలను బలపరచమని ప్రాధేయపడుచు సమస్త మహిమాఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయముతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనలను ప్రేమించి ఈ సమయాన్ని మనకు దయచేసినటువంటి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను సమర్పిస్తూ ఆరాధన కార్యక్రమానికి చేరి వచ్చిన సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విలువైనటువంటి సంగతులను మనం ఆలోచిద్దాం ప్రియులరా. గత వారం మనం మాట్లాడుకున్నటువంటి సందేశానికే ఇది కొనసాగింపు సందేశం. పోయిన వారం మీకు చెప్పాను మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం 2 భాగాలు ఉంటుందని. గత వారం మొదటి భాగాన్ని మాట్లాడుకుంటే ఈ వారం 2వ భాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి ప్రత్యక్షంగా వింటున్నవారు కానివ్వండి, లైవ్ ద్వారా వింటున్నవారు కానివ్వండి, గమనించండి. మీరు మొదటి భాగం వినకుండా 2వ భాగాన్ని వింటే మీకు విషయం పూర్తిగా అర్థం కాదు. అలాగే మొదటి భాగాన్ని మాత్రమే విని 2వ భాగాన్ని విడిచిపెట్టినా కూడా అలాగే విషయం అనేది పూర్తిగా అర్థము కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియచేస్తూ మనవి చేస్తూ, కాబట్టి గత వారం భాగాన్ని అలాగే ఈ వారపు భాగాన్ని మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోగలిగితేనే ప్రియులరా చాలా మంచి సంగతులు మనం నేర్చుకోగలుగుతాము. అంత మాత్రమే కాదు, మన ఆత్మీయ స్థితిని దేవుని వాక్యము ద్వారా మనం మెరుగుపరుచుకోగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పబడుతున్నటువంటి మాటల పట్ల శ్రద్ధ కలిగి ఏకాగ్రతతో శ్రద్ధాశక్తులతో విని గ్రహించేవారిగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ, గత వారం మనం మాట్లాడుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ 2 సందర్భాలను ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులరా. మన అంశం తెలుసు కదా, మోషే గారు చేసిన తప్పేమిటి, ఇది 2వ భాగం. అయితే ఈ 2వ భాగానికి మరొక సబ్ టైటిల్ ఉంది. అదేమిటంటే మోషే గారు బండగూర్చి జాగ్రత్త. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. జాగ్రత్తగా విని గ్రహించాలని మనవి చేస్తూ, గత వారం మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ముఖ్యమైనటువంటి లేక మన అంశానికి మూలమైనటువంటి ఆ వాక్యాలను ఒకసారి చూద్దాం ప్రియులరా. నిర్గమాకాండము 17వ అధ్యాయము. నిర్గమాకాండము 17వ అధ్యాయము. మీరు ఎన్ని వచనాలు రాసుకున్నారు చెప్పండి? 1వ వచనము నుండి 7వ వచనం వరకు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 1 నుండి 7 వరకు. కాబట్టి ఈ 1 నుంచి 7 వచనాలు నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఏముంది అంటే, మరలా నేను వచనాలు చదవను కానివ్వండి, ఆల్రెడీ మనం చదువుకున్నవే, గత వారం మాట్లాడుకునేవి కనుక ఈ సందర్భం మన అందరికీ తెలుసు. ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో వారు అరణ్యములో ప్రయాణమవుతూ రెఫిదీము అన్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రియులరా, ఇశ్రాయేలీలకు త్రాగటానికి నీళ్లు లేవని నీళ్ళు అడగకుండా దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. మోషే గారి మీద సనగటం ప్రారంభించారు. మోషే గారు అన్నారు, నాతో వాదింపనేలా, దేవుణ్ణి శోధింపనేలా. దేవుణ్ణి శోధించడం అనేది భయంకరమైన పాపం అన్నటువంటి విషయాన్ని గత వారం మాట్లాడుకున్నాం మనం. అది ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని అంటే, దేవుణ్ణి శోధించడం అంటే నాశనాన్ని ఆహ్వానించటం. అర్థమైందో లేదు మీకు? దేవుణ్ణి మనం శోధిస్తున్నామంటే మనం ఏమిటంటే నాశనాన్ని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ శోధించకూడదు. మంచిది, మాట్లాడుకున్నాం గత వారం కనుక వెళ్ళిపోతున్నాను.
అలా శోధించారు. మోషే గారు దేవుని పాదాల దగ్గర పడి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు అన్నటువంటి మాట, మోషే ఆ బండను కొట్టు నీళ్ళు వస్తాయి అని చెప్పినప్పుడు ఈ సందర్భంలో బండను కొట్టడం, బండలోంచి నీళ్లు రావటం అనేది, ప్రజల దాహం అనేది, అక్కడ ఉన్నటువంటి పశువుల దాహం అనేది తీరటం అనేది మనందరికీ తెలుసు ప్రియులారా. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కనుక అలా వెళ్ళిపోతున్నాను. ఇది మొదటి సందర్భం మాత్రమే కాదు, ఇది ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో తొలి దినాలు. ఇవి అరణ్య ప్రయాణంలో తొలి దినాలు. అలాగే ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణములో చివరి దినాలలో జరిగినటువంటి సందర్భం ఏమిటని మనం ఆలోచిస్తే, సంఖ్యాకాండము. సందర్భాలు రెండు ఒకేలాగుంటాయని మనం గత వారమే మాట్లాడుకున్నాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం గత వారం మాట్లాడుకున్నాం ప్రియులారా. ఈ సందర్భంలో కూడా జనులు కాదేషు బర్నియాకు వచ్చినప్పుడు, కాదేషు బర్నియా అన్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళు నీళ్లు కావాలని మోషే గారి మీద సనగటం, దేవుణ్ణి శోధించడం అనేది చేశారు ప్రియులారా. ఆ సందర్భంలో కూడా మోషే గారు, అహరోను గారు ఇద్దరు కూడా దేవుని పాదాల దగ్గర పడి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, మరలా బండతో మాట్లాడమన్నాడు. నిర్గమాకాండంలో బండను కొట్టమన్నాడు ఆయన, సంఖ్యాకాండంలో బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది ప్రియులారా. కానీ మోషే గారు కోపంతో ఆయన బండతో మాట్లాడవలసింది పోగా బండను కొట్టడం జరిగింది. 2 సార్లు బండను కొట్టారు, నీళ్ళు వచ్చాయి, ప్రజల దాహం తీరింది. ఇక్కడ విషయం ఏమిటంటే, గత వారం కూడా చెప్పాను, మొదటి సందర్భంలో బండను కొడితే నీళ్ళు వచ్చాయి, రెండో సందర్భంలో దేవుడు బండతో మాట్లాడమంటే మోషే గారు బండను కొట్టారు, అయినా కూడా నీళ్ళు వచ్చాయి. అంటే ఏదేమైనా సరే నీళ్ళు వచ్చాయి కదా అంటే, ఇక్కడ సమస్య ఏమిటంటే నీళ్లు రావటం కాదు. ఇక్కడ సమస్య ఏమిటి? నీళ్ళు కాదు. ఇక్కడ విషయం నీళ్ళు కాదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయకపోతే చాలా నష్టం ఉంది, చాలా ప్రమాదం ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రభునందు ప్రియులరా ఇక్కడ మనం అందరం కూడా గమనించవలసి ఉంటుంది. దయచేసి ఆలోచించండి. ఎలాంటి నష్టం ఉందన్న దానికోసం గత వారం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. బండతో మాట్లాడమంటే మోషే గారు కొట్టారు. మోషే గారు కొట్టిన తర్వాత మోషే గారు నష్టపోయింది ఏమిటని ఆలోచిస్తే మోషే గారు మాత్రమే కాదు, అహరోను గారు కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఎటు సంఖ్యాకాండంలో ఉన్నాం కనుక ఒకసారి ఆ వచనాలను చూద్దాం ప్రియులారా. 20వ అధ్యాయము, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 11వ వచనం నుండి ఆ మాటలు చూద్దాం. అప్పుడు మోషే తన చెయ్యినెత్తి 2 మారు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగినప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇక్కడ మోషే గారికి, అహరోను గారికి వచ్చినటువంటి శిక్ష ఏమిటంటే, ఏ ప్రజలనైతే ఐగుప్తులో నుండి విడిపించి 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ద్వారా వాళ్ళని నడిపిస్తూ, వారికి నాయకత్వం వహిస్తూ కనానుకు తీసుకువెళ్ళవలసి ఉందో ప్రభునందు ప్రియులరా, ఆ కనానుకు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశాన్ని మోషే గారు కోల్పోయారు. అహరోను గారు కనానులోనికి ప్రవేశించేటువంటి అవకాశాన్ని కూడా ఆయన కూడా కోల్పోయారు ప్రియులరా. ఇక్కడ మన జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుని మాటకు లోబడకపోవటాన్ని బట్టి, దేవుని మాటకు విధేయత చూపించకపోవటాన్ని బట్టి మోషే గారు భూసంబంధమైనటువంటి కణాన్ని ఆయన కోల్పోయారేమో. కానీ మనము దేవుని మాటకు లోబడకపోతే మనం పోగొట్టుకునేది పరసంబంధమైనటువంటి కణాను అన్నటువంటి విషయాన్ని గత వారం మనం మాట్లాడుకోవటం జరిగింది. మనం దేవుని మాటకు లోబడుతున్నామా లేదన్న దానికోసం కొన్ని ఆలోచన కూడా చేసాం ప్రియులారా. దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? వాక్యాన్ని నేర్చుకోవటానికి క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్నామా? ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వస్తున్నామని గత వారం మాట్లాడుకున్నాం కదా అమ్మా. బుధవారం రోజు బైబిల్ క్లాస్కి వచ్చారు అందరూ? ఉన్నవారే అందరూ వచ్చారా బుధవారం బైబిల్ క్లాస్కి? చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. అందరూ వచ్చారంటే కొంతమంది తలుగుతున్నారు ఏంది? శుక్రవారం రోజు వచ్చారా? స్త్రీల సహవాస కూడికి వచ్చారా అమ్మా? మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? సరే, కొంతమందికి పనులు ఉండి రాలేదు. పనులు లేకుండా ఇళ్ళ దగ్గర ఉండి ఎందుకు రాలేదని అడుగుతున్నాను. అదే మానుకోండి. దేవుని మాట చెప్పిన తర్వాత, లోబడమని చెప్పిన తర్వాత ఖచ్చితంగా లోబడి తీరాలి. ఓవర్ యాక్టింగ్ చేయకూడదు.
దేవుని దగ్గర ఓవర్ యాక్షన్ చేయకూడదు అన్నమాట. ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే ఎలా ఉంటుందని ఇందాకే చెప్పాను. దేవుని మాటకు లోబడకపోవటం అనేది నాశనాన్ని చేజేతులారా ఆహ్వానించటం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దయచేసి ఎవరు ఉండకండి. మరి రాత్రి శనివారం విజ్ఞాపన కూడిక వచ్చారా? విజ్ఞాపన కూడికకు బిజీయా? వచ్చిన వారు ధన్యులు. చేయగలిగిందేం లేదు. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంది, గుర్రానికి నీళ్లు తాగించాలనుకుంటే దాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాం, కానీ దానికి ఇష్టం లేకుండా నీళ్లు తాగించలేమంట. దానికి ఇష్టం లేకపోతే, దానికి తాగాలని లేకపోతే చెరువు దాకా తీసుకెళ్తాం, కానీ దాన్ని నీళ్లు మాత్రం దాని చేత తాగించలేం. కానీ మనిషిని చెరువు దాకా కూడా తీసుకెళ్ళలేము ఇష్టం లేకపోతే. గుర్రాన్నైనా చెరువు దాకా తీసుకెళ్ళొచ్చేమో, కానీ మనిషిని చెరువు దాకా కూడా తీసుకెళ్ళలేము ప్రభునందు ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. బలవంతంగా చేపించేది భక్తి కాదు, భయపెట్టి చేపించేది భక్తి కాదు. దేవుని పక్షాన దేవుని వాక్యం ద్వారా మీకు చెప్పటం, హెచ్చరించటం నా బాధ్యత. వినకపోవటం, లోబడకపోవటం అనేది మీ చేతిలో ఉంది. రేపటి రోజు ఖచ్చితంగా దేవునికి లెక్కప్ప చెప్పాలి. పెద్ద మూట కట్టుకుంటున్నారు మీరు గమనించండి. ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా దేవుని మాటలకు లోబడకుండా మనం ఉంటున్నామంటే ప్రియులారా, చాలా ప్రమాదం ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుకుంటున్నాను. మంచిది. ఇప్పుడు మోషే గారు చేసిన తప్పేమిటి అనేది మన అంశం అయితే, మనకు మొదటి భాగంలో మనం మాట్లాడుకున్నాం. బండతో మాట్లాడమంటే మోషే గారు బండను కొట్టారు. ఆ బండ గురించి మనం మాట్లాడుకుంటూ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము, ఆ బండ గురించి మనం మాట్లాడుతూ మనం ఎక్కడికి ప్రయాణం చేసామంటే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము. దయచేసి అందరూ 4వ వచనాన్ని చూడగలిగినట్లయితే, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని మనం చదువుకుంటున్నాం ప్రియులరా. మోషే గారు చేసిన తప్పేమిటంటే, బండతో మాట్లాడమంటే బండను కొట్టాడండి, అదే కదా దేవుని మాటకు లోబడలేదు కదా అని మనం మాట్లాడుకున్నాం మొదటి భాగంలో. ఎస్, అవును. కానీ మోషే గారు చేసిన తప్పు క్రీస్తునందు ప్రియులరా అది మాత్రమే కాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అందుకనే ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు చేసిన తప్పేమిటి? ఏ బండ? మోషే గారిని దేవుడు మాట్లాడమని చెప్పినటువంటి బండ క్రీస్తు అయితే ఆ బండను మోషే గారు కొట్టారు కదా. ఇంతకు మోషే గారు చేసిన తప్పేమిటంటే, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరికీ తెలుసు, పాత నిబంధనలో మరి ముఖ్యంగా ధర్మశాస్త్రములో చాలా విషయాలు ఛాయగా ఉన్నాయి అన్నటువంటి విషయం మనకు తెలుసు ప్రియులారా, సూచనగా ఉన్నాయి అన్నటువంటి విషయం మనకు తెలుసు. అవునంటారు కదంటారా? పాత నిబంధనలో చాలా విషయాలు, బలులు కానివ్వండి, విశ్రాంతి దినం కానివ్వండి, పండుగలు కానివ్వండి, ఇవన్నీ కూడా సూచనగా ఛాయగా మనకు కనిపిస్తుంటాయి ప్రభునందు ప్రియులారా. కానీ దానికి నిజస్వరూపం అనేది, దానికి వాస్తవం అనేది ఎక్కడ మనకు కనిపిస్తుందంటే క్రొత్త నిబంధనలో, ముఖ్యంగా క్రీస్తులో అది కనిపిస్తుంది అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అందుకని ఒక్కసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. అదే మాట, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి మాట, ఇది రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇంతకు ఇవి అన్నాడు. ఇంతకు ఇవి అంటే 16వ వచనం చదవండి, పైన మీకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి అది కూడా. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండగ అమావాస్య విశ్రాంతి దినముల విషయములోనైనను మీరు తీర్పు తీర్చకండి, ఎవరికి అవకాశం ఇద్దని చెబుతూ, అది ఇవి వేటి గురించి అయితే పైన మాట్లాడారో ఇవి రాబోవు వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది అన్నటువంటి విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ప్రియులారా. అందుకనే పాత నిబంధనను మనం ఆలోచిస్తున్నప్పుడు, పాత నిబంధన మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రియులారా, చాలా జాగ్రత్తగా పాత నిబంధన గురించి మనం ఆలోచించాలి. మరి ముఖ్యంగా ధర్మశాస్త్రం, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణం ప్రభునందు ప్రియులారా. అందుకనే పాత క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి తేడా, ఆ వ్యత్యాసం అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దాన్ని మనము నేర్చుకోవాలి. అందుకనే
ప్రభు చిత్తములో జూన్ నెలలో చిలుకలూరుపేటలో బైబిల్ సెమినార్ ఉంది. ఈ నెల వంశీ గారు రావట్లేదు. వంశీ గారి యొక్క సహోదరులు శాంసన్ పీటర్స్ గారు వస్తున్నారు హైదరాబాద్ నుంచి. అంటే జూన్ మాసంలో ఆయన మాట్లాడబోతున్నటువంటి అంశం ఏమిటంటే పాత నిబంధన క్రొత్త నిబంధన. అంశం అదే, పాత నిబంధన క్రొత్త నిబంధన. చాలా చక్కగా మాట్లాడతారు అన్నగారు. పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం, పాత నిబంధనలో ఛాయగా కనబడుతున్న వాటికి నిజస్వరూపం, దాని గురించి చాలా చక్కగా అన్నగారు వివరిస్తారు. కనుక సిద్ధపడని ఇప్పటి నుంచే. జూన్ నెల 22వ తేదీ ఆ కార్యక్రమం ఉంటుంది ప్రియులారా. మంచిది. ఇప్పుడు జాగ్రత్తగా మనము బైబిల్ని ఆలోచించగలిగినట్లయితే ఆ బండ క్రీస్తే అన్న విషయం మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఇప్పుడు ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు చేసిన తప్పు ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, ఆ బండ క్రీస్తు మోషే గారు ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి. ఇది నెంబర్ 1. అయితే ఇప్పుడు మోషే గారి సందర్భాన్ని మనం మాట్లాడుకుంటున్నటువంటి మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడే మాట్లాడుకున్న పాత నిబంధన ఛాయని, నిజస్వరూపం క్రీస్తులో ఉందని. పాత నిబంధనలో బండ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, పాత నిబంధనలో బండను గురించినటువంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బండ అన్నటువంటి ప్రతిసారి మనకు ఏ ఉద్దేశం ఉండాలంటే ఆ బండ క్రీస్తు అన్నటువంటి ఉద్దేశం మనకు ఉండాలి. ఆ బండ క్రీస్తు అన్నటువంటి ఉద్దేశం మనకు ఉండాలి ప్రియులారా. ఆ బండ వారిని వెంబడించింది అరణ్యములని మనం మాట్లాడుకున్నాం. వారిని వెంబడించినటువంటి బండ ఎవరో కాదు, క్రీస్తు అన్నటువంటి విషయం మనము గమనించాలి ప్రియులారా. గత వారం మాట్లాడుకున్నాం. ప్రభువును శోధించకూడదని పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాట, యెహోవాను శోధించకూడదని చెప్పబడినటువంటి మాట ఎవరిని ఉద్దేశించి రాయబడిందని మనం మాట్లాడుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఎందుకంటే అరణ్యములో వారిని వెంబడించింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇది ఎవరు కాదనలేదు అన్నటువంటి వాస్తవం ప్రియులారా. ఎలా వెంబడించాడు? పాత నిబంధనలో బండ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో బండ వారిని ఎలా వెంబడించింది? వాళ్ళ వెనక దొర్లుకుంటూ వెళ్ళిందా? అది కాదు అక్కడ ఉద్దేశం. ఇక్కడ బండ అంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ భౌతికంగా వారికి నీళ్ళు ఇచ్చేటువంటి బండగా కనిపిస్తున్న యేసుక్రీస్తు వారు వెంబడించినటువంటి విధానం వారిని ఆత్మరూపిగానే వారిని వెంబడిస్తూ వారి అవసరాలను తీర్చాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏమిటంటే ఆ బండ క్రీస్తే. ఇప్పుడు ఆ బండ క్రీస్తు అయితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే గారు చేసిన తప్పు ఏమిటంటారా? యెషయా గ్రంథం, దయచేసి అందరూ బైబిల్ చూడండి. ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు చేసినటువంటి తప్పు ప్రియులారా ఏమిటో జాగ్రత్తగా మనం బైబిల్ని ఆలోచిస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను మనము చదువుకున్నాం. మీ అందరికీ తెలుసు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి మనం వచ్చాము అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎవరి గురించి మనం మాట్లాడుకుంటాము? యేసుక్రీస్తు వారి గురించే. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడింది. జాగ్రత్త మనం ఆలోచిస్తే ఇప్పుడు 4వ వచనం నుండి ఏముందంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలకొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే చాలా బాగుంటుందండి. ఈ భాగం యేసుక్రీస్తు వారి గురించి. మన కోసం ఎవరు నలగొట్టబడ్డారంట? యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన కొట్టబడ్డారు. మన కోసం గాయాలు పొందుకుంది ఎవరని మనం ఆలోచిస్తే ఆయన గాయపడ్డాడు. మన దోషాలు ఎవరి మీద మోపబడ్డాయంటే ఆయన మీద మోపబడ్డాయి. మన వలన ఆయన దెబ్బలు తిన్నాడంట, ఆ దెబ్బలు మనకు స్వస్థతనిచ్చాయి. ఎంత అద్భుతం ప్రియులారా. మన పాపపు స్థితిని విడిపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగం అయితే, ఆ బలియాగం అనేది ప్రపంచ మానవుల కొరకు ఒకేసారి జరగాలి, ఒకేసారి జరిగింది. అర్థం చేసుకోండి. ప్రపంచ మానవాళి యొక్క పాపాలకు యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తమై ఉన్నాడా లేదా? యేసుక్రీస్తు వారు కేవలం ఇశ్రాయేలీల యూదుల పాపాలకు మాత్రమే ప్రాయశ్చిత్తమై ఉన్నాడా?
కాదు. మనందరికీ తెలుసు, యోహాను మొదటి పత్రికలో చెబుతుంటాడు యోహాను భక్తుడు, ఆయన అందరి పాపాల కోసం ప్రాయశ్చిత్తమై ఉన్నాడని. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రపంచ మానవాళి పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడాలి, సిలువ వేయబడ్డాడు. అది ఒకేసారి జరగవలసినటువంటి కార్యక్రమం ప్రభునందు ప్రియులారా. అది కేవలం ఒక్కసారిగా జరగవలసినటువంటి కార్యక్రమం. అది ఒక్కసారి జరగవలసినటువంటి కార్యక్రమం అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఏముందో ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము చూద్దామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము ముందుగా 28వ వచనాన్ని చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో ఏముందంటే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు, ఆ మాట నోట్ చేసుకోండి, అనేకుల పాపాలను భరించుటకు యేసుక్రీస్తు వారు ఒక్కసారే అర్పింపబడ్డారు అన్నటువంటి విషయం ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి ప్రియులారా. ఒక్కసారే అర్పింపబడ్డారు అంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణం అనేది ప్రపంచ మానవాళి కొరకు జరగాలి. అది ఒకేసారి జరగాలి, ఒకేసారి జరిగింది. మరలా పాపాల కోసం మరలా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సిలువ వేయబడటం అనేది ఇక జరగదు ఎప్పుడు కూడా. మరలా మనుషుల పాపం కోసం రెండోసారి మరలా లేదా మూడోసారి నాలుగోసారి ఇలా పదే పదే యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజల పాపాల కోసం సిలువ వేయబడటం అనేది జరగదు క్రీస్తునందు ప్రియులారా. అది ఒక్కసారిగా జరగవలసినటువంటి కార్యక్రమం ఒక్కసారిగా జరిగింది అన్నటువంటి వాస్తవం మనం అర్థం చేసుకోవాలి. 10వ అధ్యాయం చూడండి. అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని ముందుగా చూద్దామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంట? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎంత అద్భుతం ప్రియులారా. 14వ వచనం అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత. ఏమిటి అర్పణ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బలియాగం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మూయకండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మూయకుండా ఒక్కసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోకి వెళ్ళొద్దాము. ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీ పత్రిక వద్దాం మళ్ళీ 10వ అధ్యాయంలోనికి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలను చదువుకున్న ప్రియులరా దయచేసి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, క్షమించండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 19 వచ్చిన వరకు ఉన్నటువంటి ఆ మాటలు చూద్దాం ప్రియులరా. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను అన్నటువంటి మాట ఉంది. దయచేసి నోట్ చేసుకోండి. 18వ వచనం మరొకసారి చదవండి. ఎలా ఉంది? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఏమండి? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అంటే దేవుని యొద్దకు తెచ్చుటకంటే దేవుని దగ్గర లేమా? మనం దేవునితో లేమా? పాపముల ద్వారా అపరాధముల ద్వారా చచ్చిన వారమై ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులారా కిడ్నాప్ చేయబడ్డాం మనం. అది విషయం. ఇప్పుడు కిడ్నాప్ చేయబడిన వారిని ఇప్పుడు ఏం చేయాలి? విడిపించి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. ఇప్పుడు విడిపించాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా, చేస్తారు లేదా డిమాండ్, ఇంత ఇస్తే కానీ మీ పిల్లవాడిని విడిచిపెట్టాం. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనము పాపముల చేత అపరాధముల చేత కిడ్నాప్లోనయ్యాం మనం. ఇప్పుడు మనలను విడిపించడానికి క్రీస్తునందు ప్రియులారా ఏం జరిగిందంటారా? చెల్లించవలసి వచ్చింది క్రయధనము, విమోచన క్రయధనము. ఏమిటా విమోచన క్రయధనం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. అందుకనే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను
ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ వచనాలన్నీ మీకు ఎందుకు తీసుకొచ్చాను, ఇప్పుడు ఎందుకు చదివించాను మీకు అర్థమవుతుంది. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు చేసిన తప్పేమిటి? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మోషే గారు చేసిన తప్పేమిటని ఆలోచించడానికి మనము ముందుకు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ప్రియులారా. ప్రపంచ మానవాళి కొరకు ఆయన అప్పగింపబడాలి, అది దేవుని చిత్తం. అందుకని యేసుక్రీస్తు వారిని ఆయన శిలువలు అప్పగించాడు. ఆయన నలగొట్టడానికి ఇష్టపడ్డాడు, ఆయన గాయపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకని యేసుక్రీస్తు వారిని శిలువలు అప్పగించాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు కూడా ప్రపంచ మానవాళి కొరకు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కసారి చనిపోవాలి, ఒక్కసారి చనిపోయారు. ఒక్కసారి అర్పింపబడాలి, ఒక్కసారి అర్పింపబడ్డాడు. ఒక్కసారి ప్రాణం పెట్టాలి, ఒక్కసారి ప్రాణం పెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి శిలువ మరణం అనేది పదే పదే జరిగేది కాదు అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకు పదే పదే జరిగేది కాదు అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, యేసుక్రీస్తు వారి శిలువ మరణం అనేది ఒక్కసారి జరగాలి, ఎందుకంటే అది పదే జరిగేది కాదు. ఎందుకు పదే యేసుక్రీస్తు వారి శిలువ మరణం జరగదంటే క్రీస్తునందు ప్రియులరా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. నేను చదువుతుంటాను, దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయిదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు. ధర్మశాస్త్ర ప్రకారము మనుషులు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలంటే ఏటేటా ఏం జరగాలంట? బలులు జరగాలి. బలిపీఠం మీద పశువో పక్షో ఏదొకటి అర్పింపబడాలి. బలి కావాలి క్రీస్తునందు ప్రియులారా. ఈ బలి అవ్వటం అనేది ఒక సంవత్సరానికే పరిమితమైందంటే కాదు, ప్రతి సంవత్సరం అదే తంతు. ఏటేటా ఎడతెగకుండా అర్పించు బలులు, ఏటేటా ఎడతెగలేకుండా అర్పించు బలులు సంపూర్ణ సిద్ధి కలుగజేయవా? శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఆ బలులు ఇవ్వలేవా అంటే ఇవ్వలేవు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే మీరు అలా చదువుకుంటూ కిందకు వచ్చేసి ఒక్కసారి 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 4-5 వచనాలను చూద్దాం. 4-5 వచనాలు ఏముందంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి. మరి ఎందుకు జరిగినాయి ఆ రోజు బలులు అంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం మాత్రం జరిగినాయి. ఆ రోజు బలులు ఎందుకు జరిగినాయి అంటే తాత్కాలికమైనటువంటి పరిష్కారం కోసం. శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది పాత నిబంధనలు ఉన్నటువంటి బలులు ఇవ్వలేకపోయాయి క్రీస్తునందు ప్రియులారా. అందుకని ఏమంటున్నాడు? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. వాస్తవానికి కాబట్టి అన్నటువంటి పదం ఎక్కడ ఉండాలో తెలుసా? 5వ వచనంలో కాదు, అది 4వ వచనానికి చివరి పదం. అది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనానికి చివరి పదం ఏమిటంటే కాబట్టి. కానీ అది 5వ వచనంలో కలిసిపోయింది చూడండి. కాబట్టి ఎలా చదవాలి వచనం అంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము కాబట్టి ఏం జరిగిందంటారా? ఆయన ఈ లోకములోనికి ప్రవేశించాడు. అది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఈ లోకంలోని ప్రవేశించాడు. ఆ పాపాలన్నిటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తన మరణం ద్వారా ఇచ్చేసాడు. ఇంకా పదే బలులు అర్పించవలసినటువంటి అవసరత లేదు. ఒకటే బలి, ఒకటే అర్పణ మనుషులందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు వారు సిలువలో చేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ప్రభునందు ప్రియులారా. ఇదంతా కూడా దేవుని అనాది సంకల్పం. ఆ అనాది సంకల్పంలో భాగంగానే క్రీస్తునందు ప్రియులారా యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఈ లోకానికి శరీరధారిగా మనలాంటి దేహాన్ని ధరించుకుని ఆయన రావటం జరిగింది ప్రియులారా. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు చేసిన తప్పు ఏమిటి? ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు చేసిన తప్పు రెండవసారి కొట్టటం. ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు చేసిన తప్పు క్రీస్తునందు ప్రియులరా, ఆ బండను రెండవసారి 2 సార్లు కొట్టాడు. 2 సార్లు అనేది పక్కన పెట్టండి, రెండోసారి కొట్టడం. యేసుక్రీస్తు వారు ఆ బండ అయితే, ఆ బండ ఒక్కసారి అర్పింపబడిందా, పదే అర్పింపబడుతుందా?
ఒక్కసారి సిలువ వేయబడాలా, పదే పదే సిలువ వేయబడాలా? చెప్పండి అమ్మా. ఒక్కసారి. ఇప్పుడు ఒక్కసారి అర్పింపబడ్డాడు. అందుకు నిర్గమాకాండంలో కొట్టమన్నాడు, అయిపోయింది అక్కడితో అయిపోయింది. మళ్ళీ సంఖ్యాకాండంకి వచ్చేసరికి దేవుడు ఎందుకు కొట్టమనలేదు? మాట్లాడమన్నాడు, అది ఒక్కసారే అర్పింపబడాలి, ఒక్కసారి అర్పింపబడాలి. అందుకనే మాట్లాడమన్నాడు. కానీ మోషే గారు ఏం చేశారు? మరలా కొట్టాడు. కొట్టకూడదా? కొట్టకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ బండ క్రీస్తే ఆయన ఒక్కసారి అర్పింపబడాలి, పదే పదే అర్పింపబడటం కాదండి. ఆయన ఒక్కసారి నలుగు కొట్టబడాలి, ఒక్కసారి గాయపరచబడాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పదే పదే ఆయన గాయాలు కలగకూడదు, పదే పదే ఆయనకు దెబ్బలు తగలకూడదు. అది ఒక్కసారి జరగాలి. జరిగిపోయింది, అది జరిగిపోయింది. అది జరిగింది. జరిగిన తర్వాత మరలా మోషే గారు రెండోసారి కొడుతున్నారంటే ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనండి దేవుడు అంత సీరియస్ అయ్యాడు. మనకు అక్కడ చాలా సింపుల్గా కనిపిస్తుంటుంది. ఏముందండి, మోషే గారు ఏమండి మాట్లాడమంటే కొట్టాడు కదండి, మొదటిసారి కొట్టమని దేవుడే చెప్పాడు కదండి, అప్పుడు కొట్టినా నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు కొట్టినా నీళ్ళు వచ్చాయి కదండి, ఇక్కడ సమస్య తీరిపోయింది కదండి అని ఒకవేళ మనం అనుకోవచ్చు క్రీస్తునందు ప్రియులారా. కానీ సమస్య తీరలేదు. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం అనేది ఎక్కడ కూడా దెబ్బతింటానికి వీల్లేదు. దానికి వ్యతిరేకంగా క్రీస్తునందు ప్రియులారా ఎవరు ప్రవర్తించడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఎవరు నడవటానికి వీల్లేదు. అందుకనే ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు ఆ బండ గూర్చి జాగ్రత్త కానీ లేదు, ఆ జాగ్రత్త కూడా ఇంక లేదు. కొట్టేశాడు. కనానులోనికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కోల్పోయాడు ప్రియులరా. దేవుడు కూడా నెబో పర్వతాన్ని ఎక్కించి, మోయాబు మైదానంలో నెబో పర్వతాన్ని ఎక్కించి ఏమన్నాడు మోషే గారితో? వినండి, మోషే గారితో ఏమన్నాడని నెబో పర్వతాన్ని ఎక్కించి, అదిగో మోషే, అదిగో నువ్వు వెళ్ళబోతున్నటువంటి దేశం. కల్లారు చూశాడంటేనండి, కల్లారు చూశాడు. నిజంగా మోషే గారు చెప్పాను గత వారం అక్కడికి వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ దేవుణ్ణి అడిగినప్పుడు దీని గురించి పదే పదే నాతో మోషే మాట్లాడొద్దని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది ప్రియులారా. ఆ దేశాన్ని దూరంగా చూసి మోషే గారు వందనం చేశాడు ఆయన దేవుడిస్తున్నటువంటి దేశానికి. క్రీస్తునందు ప్రియులారా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే, ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు చేసినటువంటి తప్పు ఏమిటో అర్థమైందా? అర్థమైంది. అయిపోయింది. లేదు, వాక్యం అయిపోలేదు, అంశం అయిపోలేదు. ఇప్పుడు అసలు విషయం ఇప్పుడే ఉంది. ఆ బండ క్రీస్తు అయితే మోషే గారు చేసిన తప్పు మనకు అర్థమైంది. క్రీస్తు ఒక్కసారే సిలువకు అప్పగింపబడాలి, ఒక్కసారి కొట్టబడాలి, రెండోసారి కొట్టబడకూడదు. కానీ మోషే గారు కొట్టారు. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి బలియాగము ద్వారా మన పాపాలు కడగబడ్డాయో, మన పాపాలు కడగబడినటువంటి స్థితిని బైబిల్ ఏమంటుందో తెలుసా? మన పాపాలు కడగబడిన స్థితిని బైబిల్ ఏమంటుందంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ముందుగా 5వ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియులరా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అంటే 4-5 వచనాలు కలిసి ఉంటాయి. చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదే విషయం మొదటి వచనంలో అన్నాడు ఆయన. మీరు పాపముల ద్వారా, అపరాధముల ద్వారా చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడని మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే విషయాన్ని మరలా రిపీట్ చేస్తూ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అది విషయం అండి. అసలు విషయం ఏమిటంటే, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే మనం రక్షింపబడటానికి కారణం ఏమిటని మనం ఆలోచిస్తే దేవుని కృప. ఏమిటంటే మనం రక్షింపబడటానికి కారణం దేవుని కృప. కృపచేతే రక్షింపబడి ఉన్నాము. గుర్తుపెట్టుకోవాలి, మనం రక్షింపబడ్డామన్నా, మనకు రక్షణ వచ్చిందన్నా, మన పాపాలు కడగబడ్డాయన్నా, మన సంఘంలోనికి ప్రవేశించామన్నా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నామన్నా, ఇదంతా జరగడానికి దేవుని కృప మాత్రమే కారణము. దీనిలో మన పాత్ర ఏది లేదు. ఏది లేదంటే అస్సలు ఏమీ లేదు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది కేవలం దేవుని కృప. అందుకనే ఏముందో చూడండి, 8వ వచనంలో ఏముందో చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగింది కాదు, అది దేవుని వరం. అది దేవుని వరం అంటున్నాడు క్రీస్తునందు ప్రియులారా. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, కృపచేత మనం రక్షింపబడ్డాము. ఇప్పుడు జాగ్రత్త గమనిద్దాము. దేని చేత రక్షింపబడ్డాం చెప్పండి అందరూ? దేని చేత? కృపచేత రక్షింపబడ్డాము. ఇప్పుడు ఏ కృపచేత అయితే మనం రక్షింపబడ్డామో ఆ కృప మనకు బోధిస్తుంది. ఏ కృపచేత అయితే మనం రక్షింపబడ్డామో ఆ కృప అంట మనకు బోధిస్తుందంట. కృప బోధిస్తుందా? కృప బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది కృప? ఏమని బోధిస్తుంది? తీతు పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి చూద్దాం ప్రియులారా. 13వ వచనం వరకు చూద్దాం. కృప మనకు బోధిస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం. అదే విషయాన్ని చూస్తున్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదవమ్మా. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధిస్తుంది. మీరు అనొచ్చు, ఏమండి మనకు బోధిస్తుందని లేదు కదండి అక్కడని. కిందకు వచ్చేసరికి అదే ఉంటుంది. కిందకు వచ్చేసరికి ఏముంటుందంటే 13 వచనం చదివేసండి డైరెక్ట్గా. అనగా మహాదేవుడును మన రక్షకుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుందంట? కృప బోధిస్తుంది. దేవుని కృప. ఎలా బ్రతకాలంట? మనం ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. ఎందుకు? 13వ వచనం, స్వస్థ బుద్ధితో నీతితో ఎందుకు భక్తితో బ్రతకాలంటే ఇప్పుడు 14వ వచనం చదవండి. ఇప్పుడు 14వ వచనం చదవండి. ఏముందంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ఈ లోకంలో మనము భక్తిగా బ్రతకాలని కృప బోధిస్తుందంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. దానికోసము ఆయన మన కోసము తను తాను అర్పించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే యేసుక్రీస్తు వారి బలియాగము ద్వారా మనకేమొచ్చిందంటే రక్షణ వచ్చింది. క్రైస్తవ జీవన మార్గంలో నడిచేటువంటి ఆ అవకాశం వచ్చింది. దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి ఆ భాగ్యం లభించింది. దాంట్లో కొనసాగించేటువంటి అవకాశాలు దేవుడిచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు చచ్చిపోయే వరకు ఏం చేయాలి చెప్పండి? చచ్చిపోయే వరకు ఏం చేయాలి? మన కోసం అర్పింపబడినటువంటి, మన కోసం సిలువబడినటువంటి యేసుక్రీస్తు వారి బలియాగానికి తగినటువంటి జీవితాలను మనం జీవించాలి. ఏమంటారు? ఏదో ఒకటానండి. అవునంటారా కాదంటారా? చనిపోయే వరకు కూడా మన కోసం అప్పగింపబడినటువంటి యేసుక్రీస్తు వారి బలియాగానికి, ఆయన సిలువ యాగానికి తగినటువంటి జీవితాలను చచ్చిపోయే వరకు మనం జీవించాలి. మన ముందున్నటువంటి పెద్ద టాస్క్ ఇదే. చాలా పెద్ద పని ఇదే. చచ్చే వరకు కూడా పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను, నీతిని, న్యాయాన్ని, భక్తిని, వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ ప్రభునందు ప్రియులారా దేవుని కోసం బ్రతకాలి. అలా బ్రతికే క్రమంలో ఎలా ఉండాలో తెలుసా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా దేవుని కోసం బ్రతకాలి. లేకపోతే ఏ కృప చేత అయితే మనం రక్షింపబడ్డామో ఆ కృపను మనం పోగొట్టుకునేటువంటి అవకాశం అనేది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నడవకపోతే కృపను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు మార్గములో క్రీస్తు కోరుకున్న విధంగా ఆయన శిలువ త్యాగానికి తగినట్లుగా మనం బ్రతకకపోతే ఆ కృపను మనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత మాత్రమే కాదు, పొరపాటున ఆ మార్గాన్ని విడిచి, ఆ త్రోవను విడిచి తప్పిపోయామా, ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఏం జరుగుతుందో ఒక్కసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరలా వద్దాం. 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము నుండి 6వ వచనం వరకున్న మాటలను చూద్దాం ప్రియులారా.
నేను చదువుతాను, మీరు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము నుండి చూద్దాం ప్రభునందు పిల్లారా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అది విషయం. ఒక్కసారి వెలిగింపబడి తప్పిపోయిన వారు, ఒక్కసారి వెలిగింపబడి తప్పిపోయిన వారు, వెలిగింపబడిన వారు తప్పిపోతారని కాదు అక్కడ చెప్తుంది. అక్కడ మనం జాగ్రత్త గమనించవలసింది ఏమిటంటే వెలిగింపబడిన వారు తప్పిపోతారని కాదు, వెలిగింపబడిన వారు తప్పిపోతే ఏం జరుగుతుందంట? వెలిగింపబడిన వారు తప్పిపోతే, అలా తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఏం చేస్తున్నారంటమ్మా? దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేస్తున్నారంట. మరలా సిలువ వేస్తూ బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నారంట. ఎవరు? ఒక్కసారి వెలిగింపబడి తప్పిపోయిన వారు, పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచిన వారు, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు తప్పిపోతే ఏం జరుగుతుందంట? దేవుని కుమారుణ్ణి మరలా బాహాటంగా సిలువ వేస్తున్నారు. ఎందుకు ఇన్నిసార్లు చెప్పానంటే ఏదో మనకు అర్థం కావాలి ఈరోజు మన అంశానికి సంబంధించి. ఆ బండ క్రీస్తు అయితే మోషే చేసిన తప్పేమిటి? ఎందుకంటే ఒక్కసారి అప్పగింపబడినటువంటి క్రీస్తు అనేటువంటి బండను మరలా కొట్టాడు. శిక్ష వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మన పాపాల కోసం యేసుక్రీస్తు వారు అర్పించబడితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారిని మరలా సిలువేస్తున్నామంటే ఏమిటి ఉద్దేశం? మనం కూడా ఏం చేస్తున్నాము? బండ అన్నటువంటి క్రీస్తును కొడుతున్నాం. ఒక్కసారి కాదు, కొడుతూనే ఉన్నాం. గమనించుకోండి క్రీస్తునందు ప్రియులరా, మన జీవితం బాగలేకపోతే అవమానం ఆయనకి. ఆయన అనుకున్న విధంగా మనం బ్రతకకపోతే క్రీస్తునందు ప్రియులరా, మనం అవమానపరుస్తుంది బాహాటంగా ఎవరినంటే ఆయన అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ మాటలు మనం ముందుకు వస్తున్నప్పుడు క్రీస్తునందు ప్రియులరా జాగ్రత్త పడాలి. మనం అంటున్నాను, నేను జాగ్రత్త పడాలి. మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాక్యపు వెలుగులలో మన జీవితాలను జాగ్రత్తగా సరిచూసుకుంటూ ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కృపచేత నేను రక్షింపబడ్డాను కదా, ఆ కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగము కదా, ఆ కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగము కదా, ఆయన చిందించినటువంటి పవిత్రమైన రక్తం ద్వారా నేను కడగబడ్డాను. ఒక్కసారి ఆయన నా కోసం సిలువబడ్డాడు. ఇప్పుడు నేను ఆ త్రోవలో నడగకపోతే, క్రీస్తు మార్గములో నా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, నేను దేవుని నుంచి తప్పిపోతే నా జీవితం ద్వారా మరలా ఏం జరుగుతుందని మనకు అర్థం కావాలి. మన జీవితం ద్వారా ఏం జరుగుతుందని అర్థం కావాలి. యేసుక్రీస్తు వారిని మరలా మనం సిలువ వేస్తున్నాం ప్రభునందు ప్రియులారా. ఏమండి, మరలా సిలువ వేస్తున్నామంటే ఎంత సాహసం చేస్తున్నామో తెలుసా? మోషే గారు ఆ రోజు ఏ సాహసం చేశారో అలాంటి సాహసం చేస్తున్నాను. నేను అంటున్నాను, మోషే గారికి ఆ రోజు తెలుసో తెలీదో నాకే తెలియదు కానివ్వండి, ఆ బండ క్రీస్తుని. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు తెలుసు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడ్డామని. పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి మనము మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని కోసం ఈ లోకంలో గొప్పగా బ్రతకాలని క్రీస్తునందు ప్రియులారా మనకు అందరికీ కూడా బోధింపబడుతుంది కదా. దేవుని కృప బోధిస్తుంది కదా. ఆ విషయం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా. రాయబడిన తర్వాత కూడా, గ్రంథాన్ని కలిగి ఉన్న తర్వాత కూడా క్రీస్తునందు ప్రియులారా మన జీవితాల ద్వారా దేవుణ్ణి మనం బాధ పెడుతున్నామంటే ఏమిటి పరిస్థితి? యేసుక్రీస్తు వారిని మన జీవితంలో ఉన్నటువంటి అపరాధములను బట్టి, మరలా మనం చేస్తున్నటువంటి తప్పులను బట్టి ఆయన బాహాటంగా సిలువేస్తున్నామంటే క్రీస్తునందు ప్రియులారా ఏమిటి మన పరిస్థితి? అసలు మన గతి ఏమవుతుందని అడుగుతున్నాను నేను. అసలు మన గతి ఏమవుతుంది? మోషే గారిని ఆ కొండనెక్కిచ్చి దూరంగా చూడమన్నాడు కనాను దేశాన్ని. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా అలాంటి అవకాశం ఉంటుందనుకుంటున్నారేమో. దూరంగా ఉండి పరలోకాన్ని ఒకసారి చూడు బాబు అని చెప్పేసి అవకాశాన్ని దేవుడు ఇస్తాడనుకుంటున్నారేమో. పొరపాటును కూడా ప్రభునందు ప్రియులరా, పరలోకం కదా, ఆ వాతావరణం ఛాయలకు కూడా మనం వెళ్ళలేము అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. అందుకనంటే దేవుని కోసం చాలా జాగ్రత్తగా బ్రతకవలసినటువంటి పరిస్థితి ప్రియులరా. మనం అనుకోవచ్చు ఆదివారం రోజు మందిరానికి వస్తున్నాం కదండి అని. నేను అంటాను, మరలా చెబుతున్నాను, ఆదివారం ఒక్క పూట మనం చేసేటువంటి భక్తి
మనల్ని భక్తిగా బ్రతకటానికి సరిపోదు. మనం భక్తిగా బ్రతకటానికి సరిపోదు ప్రభునందు ప్రియులారా. మనం పరలోకానికి వెళ్ళటానికి సరిపోదు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి సరిపోదు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదివారం ఒక్క పూట చేసేటువంటి భక్తి. అందుకేనండి దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని ఎందుకు సద్వినియోగపరచుకోమని చెప్తానంటే, మనం అలా సద్వినియోగపరచుకోలేకపోతే ప్రతి దినము కూడా దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి సమయాన్ని మనము కాపాడుకుంటూ దేవుని కోసం బ్రతకకపోతే క్రీస్తునందు ప్రియులారా, మన భక్తి విశ్వాస జీవితం అనేది ఎక్కడో చోట బోల్తా కొడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏదైతే మన జీవితంలో జరగకూడదని మనం కోరుకుంటూ ఉంటామో, దేవుని కోసం జాగ్రత్తగా బ్రతకాలని మనం అనుకుంటుంటామో, జాగ్రత్తగా మనం బ్రతకలేము క్రీస్తునందు ప్రియులారా. చెయ్యవద్దనుకుంటున్నటువంటి తప్పే పదే 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 చేస్తూ వెళ్ళిపోతుంటాము. మనకు అర్థం కావాలి, ఒక్కసారి క్రీస్తు వారి బలియాగం అనేది జరిగింది. పాత నిబంధన చట్టం కాదు, పాత నిబంధన వాతావరణంలో మనం లేము ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. చేసిన పాపాలకు పదే పదే ఏటేటా ఎడతెగక బలులు జరిగాయేమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగం జరిగిన తర్వాత మరలా ఆయన బలియాగం అనేది పాపాల కోసం జరగదు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి వాక్యపు వెలుగులలో ప్రియులరా మన జీవితాలు ఎలా ఉండేవో మనం ఆలోచిద్దాం. నిజంగా దేవుడు అనుకున్న విధంగా వింటున్నారా? వినండి దయచేసి. దేవుడు అనుకున్న విధంగా ఉన్నామా? నడుస్తున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? లోబడకపోతే జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రభునందు ప్రియులారా. మోషే గారి జీవితం పాఠం నేర్పిస్తుంది. మోషే గారి జీవితం బుద్ధిని నేర్పిస్తుంది. బుద్ధి వచ్చేలా మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ మోషే గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, మనం జాగ్రత్త పడిపోవాలి. భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అలాంటి మోషే గారే చేసినటువంటి ఆ తప్పుకు వెళ్ళాలనుకున్నటువంటి కణానికి వెళ్ళకపోతే మనకు అలాంటి సాక్ష్యాలు ఏమీ లేవు. భూమి మీద మనంతటి గొప్పవాళ్ళు లేరని మన గురించి చెప్తాడమ్మా దేవుడు. అమ్మ ఒక్కసారి సూటిగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే అసలు మన సంగతి మనకు బాగా అర్థమైద్ది అన్నమాట. తర్వాత మళ్ళీ బైబిల్ రాయబడలేదు కానీ, మళ్ళీ బైబిల్ రాయబడదు కానీ, ఒకవేళ రాయబడి ఉంటే ఎలా ఉంటుంది చెప్పంటారా? ఒకసారి ఆల్రెడీ ఇప్పుడు రాయబడి ఉంది. రాయబడినటువంటి బైబిల్లో ఏముంటుంది? ఏశావులా ఉండకండి అన్నాడు. ఎందుకు? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అనుకున్నా లేదా? కయీన్లా ఉండొద్దు అన్నాడు. ఎందుకు? నరహంతకుడు, సొంత తమ్ముడిని చంపుకున్నాడు. ఇస్కరేతోలా ఉండకూడదు అంటున్నాడు. ఎందుకు? 30 వెండి నాణాలకు ప్రభును తాకట్టు పెట్టాడు. మనందరికీ తెలుసు. ఒకవేళ తర్వాత బైబిల్ రాయబడింది అనుకోండి, ఇంక మన గురించి కూడా రాస్తుంది. వాళ్ళ ఉండకండి, ఆవలా ఉండకని చెప్పేసి క్రీస్తునందు ప్రియులారా మన గురించి కూడా రాయబడుతుంది ఖచ్చితంగా. మనకు అర్థం కావట్లేదు ఆ తీవ్రత ఎలా ఉంటుందో. ఏశావు వంటి వారు, కయీను వంటి వారు, లేకపోతే యూదా లాంటి వారు ఏమంటే ఇప్పుడు లేకపోవచ్చేమో కానీ ఆ స్వభావం అనేది ఖచ్చితంగా మనలో కనిపిస్తూనే ఉంటుందన్నటువంటి సత్యాన్ని ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మనం అందరం కూడా గమనించాలి. అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏం చేస్తే బాగుంటుందంటే, మనం చేయాల్సింది ఏమీ లేదండి. వాక్యము దగ్గరకు వచ్చి ప్రార్థనాపూర్వకంగా తండ్రి నా జీవితం ఏంటి అని ఆ దేవుని దగ్గర, ఆ దేవుని పాదాల దగ్గర మొరపెడితే మన జీవితం ఏంటో మనకు తెలుసు ప్రభునందు ప్రియులారా, తెలిసిపోతుంది. మనలో ఉన్నటువంటి లోపాలు మనకు అర్థమైపోతాయి. మనం చేయవలసింది వాటిని సరి చేసుకోవాలి అన్నంత తేలిక కాదు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. దానికోసం మనం చాలా చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె వర్ధిల్లాలి ప్రభునందు ప్రియులారా. జీవం కలిగినటువంటి దేవుని మాట ప్రతి ఆదివారం, మిగతా రోజుల్లో దేవుడు మన దాకా తీసుకొస్తున్నటువంటి ప్రతి సందేశానికంటే ఆయన మాటలకు తల వంచాలి, విధేయత చూపించాలి, లోబడి పాటించేటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలిగినప్పుడే మన జీవితాల్లో అలాంటి తప్పులు జరగవు, అలాంటి పొరపాట్లు జరగవు అన్నటువంటి సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలాగుంది మన పరిస్థితి, ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము, ఎలాంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాం ప్రభునందు ప్రియులారా. నేను అంటున్నాను, ఒక్కసారి ఈ సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఏ విషయంలో రక్షింపబడినటువంటి మనము, వెలిగింపబడినటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరలా సిలువేసేలా ఉన్నామా? బాహటంగా ఆయన అవమానపరుస్తున్నామా? ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. నేను మరలా చెబుతున్నాను, మనం బాగలేకపోతే అవమానం ఆయనకి, నష్టం అనేది ఆయన సంఘానికి, ఆయన పనికి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా కూడా దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడు. ఎవరి ద్వారా అయినా సరే దేవుని పని పాడైపోయినా, ఒకరు దేవుని దగ్గరకు రావటం ఆగిపోయినా, ఒకరు తిరిగి లోకంలో కలిసిపోయిన క్రీస్తునందు ప్రియులరా, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు విడిచిపెట్టడు అన్నటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యానికి లోబడి బ్రతుకుదాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలో ఏకీవించండి.
ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మా జీవితాలనైనా మీ మాటలకు లోబడి ఉండాలి. మీ వాక్యము అన్నటువంటి నాయన ఆ గిరిలోనే నా తండ్రి మా జీవితాలు కట్టబడాలి, నడుచుకోవాలి తండ్రి. నా తండ్రి నాయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నా తండ్రి మీ చిత్తానికి, మీ వాక్యానికి, మీ సంకల్పానికి వ్యతిరేకంగా ఆలోచించి మాట్లాడి ప్రవర్తించేటువంటి పరిస్థితుల్లో నా తండ్రి మేము ఉండకూడదు నాయన. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఒకవేళ మేము ఉంటే తండ్రి, అయా మమ్మలను విడిపించమని ప్రాధేయపడుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు అయా, బ్రతిమలాడుకుంటున్నాము నాయన. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో మా పాపాలు కడగబడ్డాయి తండ్రి. కడగబడినటువంటి మేము వెలిగింపబడినటువంటి స్థితిలోనే ఉండాలని ఆయన. ఒకవేళ తండ్రి ఆ స్థితిలో నుండి తప్పిపోతే మా ప్రభువును మరలా మేము సిలువ వేస్తున్నామని, బాహటంగా ఆయన అవమానపరుస్తున్నామని మాకు తెలియచేశారు తండ్రి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటే దయతో నాయన మమ్మల్ని విడిపించండి తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. మరణం వరకు కూడా మీ మాటలకు లోబడే బ్రతికే జీవితాలను నా తండ్రి మేము కరిగి ఉండటానికి నాయన మీ సహాయాన్ని, మీ కృపను కోరుకుంటూ అయ్యా నా తండ్రి నాయన సమస్త మహిమాఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి